తెలంగాణ రాజకీయాలలో వేడి పుట్టింది. ఏడాది క్రితం వరకు తెలంగాణలో తిరుగులేని అధికార కేంద్రంగా వెలుగొందిన మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును A1గా పేర్కొంటూ అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. అందరిలాగే తండ్రి కేసీఆర్ మాటలు నమ్మి రేపో మాపో ముఖ్యమంత్రి కూడా అవుతానని కొంతకాలం పాటు ఊహల పల్లకీలో విహరించిన కేటీఆర్కు రేపో మాపో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఫార్ములా ఈ రేసు కేసులో ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పకడ్బందీగా పావులు కదిపింది. ఫార్ములా ఈ రేసు వ్యవహారం కేటీఆర్ మెడకు చుట్టుకోబోతుందన్నది కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నందున తెలంగాణ సమాజం కూడా దీన్నో సంచలనంగా పరిగణించడం లేదు. అయితే భారత రాష్ట్ర సమితి నాయకులు శ్రేణులు మాత్రం తమ అధినేతలను జైలుకు పంపితే తమ నెత్తిన పాలు పోసినట్టేనని అంతరంగిక సంభాషణల్లో సంబరపడిపోతున్నారు. అందుకే జైలుకు వెళ్లి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు. అలా అయితే ముందుగా కవిత ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెస్ నాయకులు కౌంటర్గా ఎగతాళి చేస్తున్నారు. నిజానికి జైలుకు వెళ్లి వచ్చినంత మాత్రాన ఎవరు అమాంత ముఖ్యమంత్రి అయిపోరు. అలా అయితే అవినీతి కేసులలో అరెస్ట్ కాబడి జైలుకు వెళ్లడానికి చాలా మంది క్యూ కడతారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లి రావడం వెనక అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహం ఉండింది. తన ఒక్కగానొక్క బిడ్డ పెళ్లిని కూడా దగ్గరుండి సంతోషంగా జరిపించుకునే అవకాశం లేకుండా కేసీఆర్ అండ్ కో చేసినందున రేవంత్ రెడ్డిలో కసి పెరిగింది. ఈ కారణంగానే ఆయన తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి చాలా వేగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారు. ఆనాటి నుంచి ఎన్నికల వరకు కేసీఆర్ పై అలు పెరుగని పోరాటం చేసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయ తీరానికి చేర్చారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ను తొలగించడం కూడా రేవంత్ రెడ్డికి కలిసి వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు కాగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తన నియంతృత్వ పోకడలతో ప్రజలకు దూరం అవడం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణమైంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అధికార మార్పిడి జరిగిన నాటి నుంచే పోరాటాన్ని ఉధృతం చేసింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి తగిన సమయం ఇవ్వకుండా ఆందోళనలు చేయడాన్ని ప్రజలు కూడా హర్షించడం లేదు. అయితే ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా కల్వకుంట్ల కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య ఏర్పడిన వ్యక్తిగత వైషమ్యాలు తారాస్థాయికి చేరాయి. ఈ ఏడాది కాలంలో 1-2 సందర్భాలలో దుందుడుకుగా వ్యవహరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను నిత్యం దుర్భాషలాడుతున్న కేటీఆర్ విషయంలో మాత్రం పకడ్బందీగా పావులు కదిపారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వివరించి ఆయన నుంచి ముందస్తు అనుమతి పొందారు. సాంకేతిక కారణాలపై కేటీఆర్ కు వెంటనే బెయిల్ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పుష్ప సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఒక దురదృష్టకర సంఘటనలో ఒక మహిళ మృతి చెందిన కేసులో ఆ సినిమా హీరో అల్లు అర్జున్ను అనూహ్యంగా అరెస్టు చేయించడం, ఇప్పుడు మాజీ మంత్రి బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ పై కేసు పెట్టించడం ద్వారా తానేమిటో చెప్పకనే చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ 2 చర్యల వల్ల రాజకీయంగా లాభమా నష్టమా అన్నది ఇప్పటికిప్పుడు తేలే అంశం కాదు. కానీ సీఎం అంటే కేవలం కుర్చీ కాదు, ఫైర్, వైల్డ్ ఫైర్ అని రేవంత్ రెడ్డి రుజువు చేస్తున్నారు. అంతేకాదు పార్టీ పైన ప్రభుత్వం పైన తనకు పట్టు ఉందని కూడా రుజువు చేసుకున్నారు. అల్లు అర్జున్ను అరెస్టు చేయడం చిత్ర పరిశ్రమలోనే కాదు ఎలైట్ సొసైటీలో ప్రకంపనలు సృష్టించింది. మహిళ మృతికి అల్లు అర్జున్ ప్రత్యక్ష కారణం కాకపోయినప్పటికీ, అంటే కుట్రపూరిత ఉద్దేశంతో వ్యవహరించనప్పటికీ కేసులో చిక్కుకున్నారు. దీంతో అల్లు అర్జున్ అరెస్టుకు మహిళ మృతి మాత్రమే కారణమా లేక మరేదన్నా కారణం ఉందా అని ప్రజలు ఆరా తీయడం మొదలు పెట్టారు. పుష్ప ఫంక్షన్ లో
అల్లు అర్జున్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. ఏడాదిగా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పేరును హైదరాబాద్లో నివసిస్తున్న అల్లు అర్జున్ మర్చిపోవడాన్ని నెటిజన్లు సైతం హర్షించలేదు. అంతే, సినిమా హీరో అయితే ఏంటి గొప్ప, ప్రజల్లో నేనే నిజమైన స్టార్ని అని రేవంత్ రెడ్డి ప్రకటించుకున్నారు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు సినిమా వాళ్ళ జోలికి వెళ్లేవారు కాదు. ముఖ్యంగా హీరోలకు ఎంతో గౌరవం ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా హీరోలతో ఆడుకున్నారు. బడా బడా స్టార్లు తన వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి దేవిరించేలా చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి జగన్లా క్రూరంగా కాకుండా చట్టాన్ని ఉపయోగించి తానేమిటో చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగిందని చెప్పి అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను ఉన్నపళంగా కూల్చివేయించారు. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ఒక రాత్రి జైల్లో గడపాల్సిన పరిస్థితి కల్పించారు. దీంతో చిత్ర పరిశ్రమ బెన్నులో వణుకు పుట్టింది. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రులైనప్పుడు సినీ ప్రముఖులు స్వయంగా వెళ్లి వారిని అభినందించేవారు. జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి విషయంలో ఇది జరగలేదు. హైదరాబాద్ లో నివసిస్తున్నా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి పేరును సినిమా వాళ్ళు గుర్తుంచుకోకపోవడాన్ని రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోయి ఉండొచ్చు. ఎన్నికల ముందు వరకు సినీ ప్రముఖులు పలువురు అప్పటి మంత్రి కేటీఆర్ తో రాసుకు పూసుకు తిరిగేవారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ తో సినిమా వాళ్లకు గట్టి సందేశం పంపిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కేటీఆర్ పని పట్టాలని నిశ్చయించుకున్నట్టుగా ఉంది.